మనం చాలిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలైన స్తుతి స్తోత్రం చెల్లిస్తూ గతించిన కాలమంతా మీ సజీవ రేఖ చొప్పున భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ మీ ఉన్నతమైన మహిమ కలిగిన మీ కృపతో మమ్మల్ని కాపాడుతూ మరొక సమయాన్ని మరొక దినాన్ని మీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించారు. అందరూ బట్టి మీకు స్తోత్రంలయా. ఇదిగో నీ పిల్లలుగా మేము అందరం చేరాం. ఏ మాటలైతే మా ఆత్మీయ జీవితాన్ని బలపరచగలవో, ఏ మాటలైతే మమ్మల్ని నిలబెట్టగలవో, పడిపోకుండా మీ వాక్యం ద్వారా బలపరచగలవు ఆ మాటలతో మమ్మల్ని బలపరచమని నింపి నడిపించమని తండ్రి, ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు మేమందరము నీ వాక్యాన్ని వినడానికి వచ్చాం, నీ యొక్క మాటలు ఆలోచించడానికి వచ్చాం తండ్రి. నీ ఎదుట నిలబడడానికి పనికిరాని నన్ను నిలబెట్టుకుని నీ మాటలు వినిపింపజేస్తూ ఉండగా మా ఆత్మీయ జీవితాలను మనోనేతలు తెరవమని, అలాగేనైనా నీ పరిశుద్ధాత్మ సహాయంతో సహాయం చేసి సంగతులను వివరించి పరిశీలించి మా జీవితాలు అన్వయించుకుంటూ బలపడుతూ ముందుకు సాగే కృపను మా అందరి జీవితాలకి దయచేయను. యేసుక్రీస్తు వారి పేరు బ్రతిమాలకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వాక్యంలో చాలా సంగతుల్ని చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. ఆ మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. ప్రతి వారము ఒక్కొక్క విషయం గురించి మనం నేర్చుకోవడం దేవుడిచ్చిన ధన్యతని నేను నమ్ముచు, మనం అందరం కూడా ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటల ప్రకారం మన జీవితం ఉన్నదా లేదా, ఈ మాటలు వింటున్నప్పుడు నాకు ఏ విధమైన నా ఆత్మీయ జీవితానికి, నా బ్రతుకుకి, లేకపోతే నా జీవన విధానానికి ఎలా సహాయపడుతుంది ఈ మాట అనేది గమనించుకోవాల్సిన పరిస్థితి విశ్వాసులందరికీ ఉంది. అవునా? విశ్వాసులకు ఉంది, సేవకులకి ఉంది. ఒక సంగతిని మనం అంటే బైబిల్ అంతా మనం చదువుతున్నాం, చాలా విషయాలు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథం ఉంది. పాత నిబంధన గ్రంథం ఎవరికి ఇవ్వబడిందండి చెప్పాలి, తెలుసా? పాత నిబంధన ఎవరికి ఇచ్చారు దేవుడు? మొట్టమొదట ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ఎవరు? ఇశ్రాయేలీ. ఆదమామలు దేవుడితో మాట్లాడారు, కానీ వాళ్ళకి ఆజ్ఞలు కలిగిన విధానాన్ని వాళ్ళ దేవుడు చెప్పాడంటే ఒక విషయం చెప్పాడు. ఆ విషయాన్ని మీరి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకుని అప్పటి నుంచి ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచానికి వెలుగును ప్రకాశింపజేయాలని, జీవాన్ని చెప్పాలని, ఆయనకున్న మనసును తెలియజేయాలని ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు. తెలుసు కదా మనకి. ఇశ్రాయేలీలు ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరికి ఇవ్వబడిందంటే క్రైస్తవులైన మనందరికీ, అంతేనా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. మరి ఇశ్రాయేలీలకి ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడిందా? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్కి గ్రంథం ఇవ్వబడిందా? ఇశ్రాయేల్కి ఇవ్వబడింది ఏంటి చెప్పనా? ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథం. ఆ ధర్మశాస్త్రము ఏం చెప్పేదంటే ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఆయన ఎన్నుకున్న ప్రజలు ఎలా ఉండాలో వారికి ఒక మార్గ నిర్దేశకంగా ధర్మశాస్త్రం ఉండేది కదా. మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథం ఇశ్రాయేల్కి ఇవ్వబడింది కదా. మరి ఇప్పుడు మనం దాన్ని చదవడం వలన మనకు ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? అందుకే దేవుడు ఒక మాట మాట్లాడతారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. ఏలయనగా ఆదరణ వలన పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కొలుగు నిమిత్తము. అర్థమైందా? ఇప్పుడు పాత నిబంధన గ్రంథం మనం ఆచరిస్తామంటే ఆచరించం. వాళ్ళకి చాలా కట్టుబడులు ఉన్నాయి. యూదులకి కట్టుబడులు ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలుకి, వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ప్రతి వారము మందిరానికి వెళ్ళినప్పుడు పలానా దూడను పలానా కూడని తీసుకుని వచ్చి బలివ్వండి అని చెప్తాడు వాళ్ళకి. మనం అయ్యా చేస్తున్నామా? లేదు. అంటే పాత నిబంధన పాటించట్లా. అర్థమవుతుందా? పాత నిబంధన మనం ఆచరించట్లేదు.
కానీ పాత నిబంధన గ్రంథం మాత్రం మన దగ్గర ఉంది. ఎందుకుందని అడిగితే దేవుడు చెప్తున్నాడు, పూర్వకాలమందు వ్రాయబడినవన్నీ మనకి బోధ కలగడానికి. మనకి ఏం బోధిస్తుంది పాత నిబంధన గ్రంథంలో? అది గమనించాలి. ఇప్పుడు మనం అదే తెలుసుకోబోతున్నాం. మనకి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వచనాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. అవి మనకేం బోధ కలిగిస్తాయండి? ఇంకొక మాట కూడా చూసి ముందుకు వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అర్థమైందండి? ఈ సంగతులు అంటే ప్రవచన గ్రంథాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో, పాత నిబంధన కాలం గ్రంథంలో జరిగినవన్నీ అంట మనకు దేనికోసమంట అంటే వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు వినలేదు, ఏమైపోయారు తెలుస్తుంది. అదనమాట. అంటే ఇది చదవడం వల్ల మనం కూడా వినకపోతే ఏమైపోతాం? అది అవునా? బుద్ధి వచ్చిందా అంటారు. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా? ముందు చెప్పాను వినలేదు, ఏముందిలే అనుకున్నాం, ఇప్పుడు జరిగింది చూసావా? అలా అన్నమాట. అర్థమవుతుందా? అంటే ముందు దేవుడు చెప్పినవి జరిగినాయి. దేవుడు ఎలా అయితే వాళ్ళకి ఇచ్చాడో, వాళ్ళ బ్రతకమని చెప్పాడో వాళ్ళకి చేయలేకపోయాడు. కాబట్టి వాళ్ళకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే మనకి ఏ రావాలంట? బుద్ధి వస్తుందంటారు. నిజంగాను పాత నిబంధన పుస్తకాలు చదువుతున్న బుద్ధి ఎలా వస్తుందా? ఏం అర్థం కాదు. మనం మొదట ఆలోచిస్తే అసలు ఆ వంశావళి ఏంటండి, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటండి, వాళ్ళ యుద్ధాలు ఏంటండి, వాళ్ళకు జరిగిన కార్యక్రమాలు ఏంటండి, ఇవన్నీ నాకేం అర్థం అవుతాయండి అలా ఆలోచిస్తే కదా. ఒకసారి ఒక విషయాన్ని, అందుకే ఒక విషయాన్ని చూసి మన ఆత్మీయ జీవితానికి అది ఏం నేర్పిస్తుందో, అలా ఈ పాత నిబంధనలోని వాక్యాన్ని మనకి ఏ బుద్ధి నేర్పుతాడో దేవుడు చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం తీద్దాం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవనమ్మా. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలన చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలన చేసిన సంగతి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చూసుకుని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులు మిగులు భయపడి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడింది, అది హాయి కంటే గొప్పది, అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసినట్లా మనము వారి పట్టణం నాశనం చేయగలని హెబ్రోను రాజైన హోహాము వద్దకును, యర్మూతు రాజైన కెరాము వద్దకును, లాకీషు రాజైన యాఫియా వద్దకును, ఎగ్లోరు రాజైన దేబేరు వద్దకు వర్తమానం పంపాడు. మీరు జాగ్రత్తగా చదవండి. నేను కొంచెం దీన్ని వివరించుకుంటూ వెళ్తాను. తర్వాత చదివితే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన తర్వాత వినేసిన తర్వాత చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక రాజు, యెరూషలేము రాజు. అప్పటికి యెరూషలేములో ఇశ్రాయేలీయులు లేరు. అర్థమవుతుందా? యెరూషలేములో ఒక రాజు ఉన్నాడు. ఆయన గిబియోనీయుల గురించి ఒక విషయం మాట్లాడుతున్నారు. గిబియోనీయులనే ఒక సంతతి వారు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారంట. ఎందుకు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారంటే, సంధి అంటే అర్థం తెలుసు కదా, సమాధాన పడిపోవటం. అప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ అనేక పట్టణాలని వాటి మీద దాడి చేస్తూ, అంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు దాడికి వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. వీళ్ళు ప్రయాణం చేసేస్తున్నారు, వాళ్ళు దాడి చేస్తున్నారు. దాడి చేస్తున్నప్పుడు వీళ్ళ మీద యుద్ధంకి వస్తున్నప్పుడు వీళ్ళు గెలిచేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీ జనాంగం. ఇశ్రాయేలీ జనాంగం గెలిచేస్తుంది. అలాగే ప్రతి పట్టణం అంట, ఈ గిబియోనీల పట్టణం కంటే గొప్ప పట్టణం ఏది అంటున్నాడు ఇక్కడ? హాయి అనే పట్టణం.
హాయి అనేది పట్టణం పేరు. ఆ పట్టణాన్ని కూడా గెలిచేశారంట. ఎవరు? యెహోషువతో కూడిన ఇశ్రాయేలీలు గెలిచేసినప్పుడు ఈ యెరూషలేము రాజు అది విన్నాడు. అర్థమవుతుందా? విన్నాడు. గిబియోనీయులు ఈ సంధి చేస్తున్నారు వెళ్ళిపోయి. అయితే యాక్చువల్గా గిబియోనీయులు ఇశ్రాయేలీలు కాదు, అది వేరే జనాంగం. కానీ ఇశ్రాయేలుతో ఎందుకు సంధి చేస్తున్నారో తెలుసా? మేము గెలవలేము వాళ్ళతో. అర్థమైందా? ఇప్పుడే సరే శక్తి ఉందనుకోండి, నేను పోరాడతాను అంటాం. శక్తి లేదనుకోండి ఏమంటాం? నేను పోరాడలేను నీతోటి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పుతున్నారు ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఆ యెరూషలేము రాజు 5 రాజుల దగ్గరికి వెళ్తున్నాడు. నలుగురా 5 రాజులు. యెరూషలేము రాజు ఒక 5 రాజుల దగ్గరికి వెళ్ళి, నేను గిబియోనీల మీద యుద్ధం చేస్తాను, ఇక్కడ జరిగేది ఏంటంటే యుద్ధం, నాకు సహాయం చేయండి అన్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త. అది ఆత్మీయ కోణంలో మీకు వింటే దీని అర్థం చాలా అర్థమవుతుంది. ఈ యుద్ధం ఏంటో, ఈ ప్రాకారాలు ఏంటో, ఈ పడగొట్టడాలు ఏంటో ఏమి అర్థంగా మామూలుగా అర్థమవుతాయి. అదే మన బోధ కలిగే స్థితిలో ఈ విషయాన్ని ఆలోచిస్తే మన హృదయం చాలా అమ్మా దేవుడు ఇంత విషయాన్ని ఇక్కడ ఉంచాడని అర్థమవుతుంది. ఒకసారి 9వ అధ్యాయంలోకి వెళ్దాం. అసలు ఈ గిబియోను గురించి విన్నాం. 9వ అధ్యాయం మనకు వచ్చింది. అసలు గిబియోనీలు ఎలాంటి వాళ్ళు చూడండి. యార్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను ఎదుట మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, గిబ్బీలు, యెబూసీయులు వారు రాజులందరూ జరిగినప్పుడు వారు యెహోషువతో ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కూడి వచ్చారు. అంటే చాలా రాజులు వచ్చారు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వెళ్ళినప్పుడు చాలా మంది రాజులు ఇలా సంగతి తెలుసుకుంటున్నారు. ఎవరి సంగతి? ఇశ్రాయేలీలు ఎలా ఆ ప్రాంతాల్లో రాజులు గెలుస్తున్నారు. అవునా? యెరికోను గెలిచేశారు, హాయిని గెలిచేశారు. ఆ ప్రాంతాలకు వీళ్ళు ఏం చేశారో తెలిసారు. అంటే మొత్తం తుత్తులు చేస్తారన్నమాట. యుద్ధం అంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి జరుగుతున్న యుద్ధం వేరు. బాంబులు విసిరేవారు. అప్పుడు యుద్ధాలు వేరు. ఎదురు బదులు యుద్ధం చేసుకునేవారు. యుద్ధం అంటే అప్పుడు మనం పాతకాలంలో సింబల్ నుండి కత్తులు పెట్టుకుని ఆ టైపు యుద్ధాలు అంటే అంతే తప్ప ఇప్పుడు కన్నిచ్చి కాల్చుకోవడాలు ఇలాంటి యుద్ధాలు కాదు. అలా చేస్తూ ఎలా చేశారంటే ఆ ప్రాంతాన్నే మొత్తం నాశనం చేసేవారంట. అంటే దేవుడంతా వాళ్ళకి సహాయం చేసేవారు. అంటే వీళ్ళు కావాలని నాశనం చేసేవారా అంటే కాదు, వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. ఎవరు? ఆ ఇతర ప్రాంత రాజులు. వాళ్ళు వీళ్ళకి వీళ్ళ మీద యుద్ధం వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చేవాడు. అర్థమవుతుందా? వాళ్ళని గెలవాలని కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక ప్రాంతం చూసినప్పుడు ఒకరు ఉన్నారు. ఎవరు? చూడండి, వారు యెహోషువతో ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు కూడి వచ్చి వాళ్ళందరూ కలిసి యెహోషువ యెరికోకు హాయి చేసిన దాన్ని గిబియోను నివాసులు విని. ఒకరున్నారు గిబియోను నివాసులు. మనం నేర్చుకునేది ఏంటంటే గిబియోను యుద్ధం. అర్థమవుతుందా? గిబియోను యుద్ధం గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. గిబియోనులు ఎవరంటే ఇశ్రాయేలీయులు కాదు, దేవునితో బ్రతుకున్న వారు కాదు. కానీ దేవుని బ్రతుకుతున్న ప్రజలు ఏం చేస్తారో, వాళ్ళకి ఎలాంటి విజయాలు వస్తాయో వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఏం చేశారంటే చూడండి, వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాతగోణులు కట్టి పాతగిలి చిరిగిన పుట్టబడి ఉన్న ద్రాక్ష సిద్ధులు తీసుకొని, అంటే వీళ్ళు ఒక ప్లాన్ వేసి యెహోషువ దగ్గర వస్తున్నారు. ఎలా అంటే, మేము ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నామే, మీరు చదివితే అర్థం. మేము ఏదో ప్రాంతం నుంచి దూర ప్రాంతం నుంచి వస్తున్నాం, మాకు ఇదిగో ఇలా ప్రయాణం చేసి వస్తుంటే మాకు ఉన్నవన్నీ పోయినాయి, తినడానికి కూడా లేవు, అన్నీ ఎండిపోయినాయి, తాగడానికి ద్రాక్షరసం కూడా లేదు మాకు అని చెప్పినప్పుడు యెహోషువ వాళ్ళని నమ్మేసి వాళ్ళతో ఏం చేసుకున్నాడంట?
చూడండి అక్కడ కింద ఉంటుంది చూడండి. ఆరు వచ్చు వారు గిల్గాలినందలి 9వ అధ్యాయం 6వ వచ్చు గిల్గాలినందలి పాలెంలో ఉన్న యెహోవా యొద్దకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చేవారు, మాతో ఒక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతో చెప్పగా, ఇశ్రాయేలు మీరు మా మధ్యన నివసించేవారేమో, మేము మీతో ఎలాగ నిబంధన చేయగలమని ఆ హిబ్బీయులతో అనేది. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగగా, వారు నీ దేవుడిని యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చి పక్క నుంచి వచ్చారు, తెలుసుకుని వచ్చారు. కానీ ఏం చెప్తారు? చాలా దూరం నుంచి వచ్చారు. అంతేకాదు దేవుడిని పొందుతున్నారు. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన, ఎంతగా మారిపోరండి వాళ్ళు, నీ దాసులం ఏమంటున్నారు. ఎందుకని ఒకవేళ వాళ్ళతో యుద్ధం చేసామనుకో ఏం చేస్తారు? మనల్ని నామరూపాలు లేకుండా చేసేస్తారు వాళ్ళ దేవుడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి అని ఇక్కడ యుద్ధం వాతావరణం కలగాల్సిన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంధి చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇంకా వీళ్ళు మమ్మల్ని నాశనం చేయకూడదు అని ఇశ్రాయేల్ గురించి వాళ్ళకి తెలుసుకుని ఇశ్రాయేల్తో సంధి చేసుకున్నారు. చూడండి అక్కడ చదవండి అన్నమాట. ఎలాగనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యొర్దాను గద్దరునున్న హెప్సోబు రాజు అయిన సీహోను, అస్తారోతులో ఉన్న బాషాను రాజు అయిన ఊగును అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినందుకు విడ్డిమి. అప్పుడు మా పెద్దలు, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేత పట్టుకొని, ఇదంతా కిందకు వస్తే చూడండి కింద 13వ వచనం 3వ లైన్లో, బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిల్లని అతనితో చెప్పి, ఇశ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా. కానీ ఇక్కడ ఈ మాట వినండి, యెహోవా సెలవు పొందకయే. దేవుడు ప్రతిదీ ఏం చేసేవాడు తెలుసా? నీళ్ళు లేవనుకోండి, మోస ఏం చేసేవాడు? వీళ్ళు నీళ్ళు లేక బాధపడుతున్నారు, నీళ్ళు ఎక్కువ అంటే ప్రార్థన చేస్తే నీళ్ళు ఇచ్చేసేవాడు. అలాగే ఏదైనా చేయాలనుకోండి, పలానా దేశం మీద మనం యుద్ధంకి వెళ్ళాలంటే మీరు వెళ్ళండి, నేను జయిస్తా, నేను చెప్తే మీరు వెళ్ళండి అని చెప్పి. ఒకవేళ వద్దు అనే సమయాలు కూడా ఉన్నాయి, యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది వెళ్ళి నష్టపోయి వచ్చిన వారు కూడా ఉన్నారు, ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుని మాట విన్నారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళు అడగలేదు దేవుడు. ఎందుకు? వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆహారం పెట్టమా అని అడగలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కపటోపాయం పన్ని వచ్చారు. ఎందుకని? ఏదో విధంగా ఎంతో సంధి చేసుకున్నామంటే వాళ్ళతో సమాధానం పడిపోయామంటే మనల్ని యుద్ధం చేయరు, మనల్ని నాశనం. వాళ్ళ కపటోపాయమే కదా. చూడండి తర్వాత ఏం జరిగిందంటే ఆఖరికి యెహోషువతో వీళ్ళు సంధి చేసుకున్నారు. చూడండి 19వ వచనం చదవండి అమ్మా. 15వ వచనం చూడండి. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసేసాడు యెహోషువ. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత 17వ వచనంలో ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చింది. వారి పట్టణంలో గిబియోను, కెఫీరా, బెయోరు, కిరోతాబు అన్నవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో ప్రమాణం చేసి ఉండరు కనుక ఇశ్రాయేలు వారిని హతం చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులను విరోధముగా మొరపెట్టారు. అందుకు ప్రధానులందరూ సర్వ సమాజం ఇట్లా, మనము ఇశ్రాయేలు దేవుడు యెహోవా తోరని ప్రమాణం చేశాం. వీళ్ళ ముందెళ్ళి పేరు వస్తున్నప్పుడు మన పట్టణాన్ని పాడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు సమాధాన పడిపోయాలని సమాధానం పడిపోయారు. వచ్చారు, ఆ ప్రాంతం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు చంపడం లేదు. ఎందుకని? వీళ్ళు మాట ఇచ్చేశారు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఏమర్థం కాదు తర్వాత అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే దేవుడు, ఎందుకు ఇదంతా మనం చదువుకుంటున్నాం, మనం నేర్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాంతము వచ్చేటప్పటికి వేరే రోజు వచ్చి ఈ గిబియోనీయుల మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు. అదే 10వ అధ్యాయంలో జరుగుతుంది. నేను చదవడం కదా మన ముందు 10వ అధ్యాయంలో యెరూషలేము రోజు ఇంకో 5 రోజులతో కలిపి యుద్ధానికి వస్తున్నారు గిబియోనుల మీదకి. గిబియోనులకు యుద్ధం వస్తున్నప్పుడు ఎవరు సహాయం చేయాలి? అప్పుడు గిబియోనులు వాళ్ళ మీద యుద్ధంలో గెలవలేదు.
కాబట్టి గిబియోనీయులు ఏం చేశారు చూడండి, 6వ వచనం 10వ అధ్యాయం 6వ వచనం. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి ఉన్నారు కనుక నీ దోషలు చేయి విడక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్ము రక్షింపుమని గిల్గాలులోనూ దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా. ఇక్కడ వీళ్ళు వాళ్ళని అడుగుతున్నారు, ఇశ్రాయేలు జనాంగాన్ని సాయం అడిగారు. ఎందుకని ఈ వారితో సంధి చేసుకున్నారు కదా, మరి వేరే రాజ్యాలేమో వాళ్ళతో సంధి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద యుద్ధంకి వెళ్ళాలి. ఎవరి మీద? గిబియోనీల మీద. గిబియోనీలు గెలిచారు అనుకోండి, గిబియోనీలు ఎలా అంటారో తెలుసా? పరాక్రమశాలులు అంటారు. చూడండి చూడండి మాట చూడండి, చదవమ్మా. వీళ్ళు గొప్పవారే. ఇప్పుడు ఆ గిబియోనీయులు కూడా బలమైన వాళ్ళే, యోధులే. ఇక్కడ ఇశ్రాయేలీలు సమాజంలో ఉన్న యోధులు బయలుదేరి ఆఖరికి వెళ్ళి ఆ రాజులు గెలిచి ఆ రాజులు పట్టుకుని తర్వాత ఏం చేశారంటే ఒక గుహలో పెట్టి బంధించేశారు 5 రాజుల్ని. తర్వాత ముందుకు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. అది ఎక్కడ ఉందంటే ఒకసారి చూడండి అన్నమాట. 10వ అధ్యాయం 16వ వచనం. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. అప్పుడు రాళ్ళు వేసి ఆ గుహనంతా మూసేశాడు యెహోషువ. తర్వాత తీసుకొచ్చి ఆ రాజుల్ని పట్టుకుని, మీరు చదివితే మీకు అర్థమవుతుంది అమ్మాయి, చాలా జాగ్రత్తగా చదవండి. అయితే ఈ 5 రాజులు తర్వాత ఉరి వేసి చంపేసి. ఎందుకని? ఎవరి మీదకి యుద్ధంకి వచ్చారు వాళ్ళు? ఎవరి మీదకి యుద్ధంకి వచ్చారు? జాగ్రత్తగా వింటున్నారా? గిబియోనీల మీద. గిబియోనీలు ఎవరు? ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నవారు. అర్థమవుతుందా? జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నవారు గిబియోనీలు. గిబియోనీలు ఇశ్రాయేల్తో సంధి చేసుకున్నారని తెలిసి వేరే రాజ్యపు రాజులు వచ్చి దాడి చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు ఇది శారీరకంగా చూస్తే గెలవలేక ఓడిపోయారు ఇశ్రాయేల్ ఎదుట. ఇది ఆత్మీయ కోణం మనకేం ఉపయోగపడుతుంది అని అడిగితే ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గట్టిగా చదవ, నాకు అర్థం కావాలి. లోబడుటకు సరిగ్గా చదవగలమ్మా, సరిగ్గా చదవండి, క్లారిటీగా చదవాలి. నేను చదువుతాను చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దోషులుగా అప్పగించుకుందులో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడురో దానికే దోషులయ్యుందురు. ఇప్పుడు దోషులు రాజులు. ఇప్పుడు దోషులు అంటే ఎవరు? పని చేసేవారు. ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే మోసం చేశారో, ఎవరు? గిబియోనీయులు ఇశ్రాయేలు మోసం చేయారు కదా. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏమైపోయారో తెలుసా? ఎందుకంటే మోసం చేశారు కదా, ఆ విషయం తెలుసుకుని చదవండి. మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఒకసారి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. మోసం చేశారని మీకు అర్థమైపోయింది. అప్పుడు ఏమంటున్నారు చూడండి, 24వ వచనం, 9వ అధ్యాయము 24వ వచనం. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా సమస్త దేశంలో మీకు ఇచ్చి మీరు ఇవ్వకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించలేని నీ దోషులకు రూఢి గంట మేము మా ప్రాణముల విషయంలో నీ వల్ల మిక్కిలి భయపడేలాగా చేస్తుంది. కాబట్టి మేము నీ వశంలో ఉన్నాము. మాకేం చేయడం నీకు దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువ ఉత్తరమిచ్చాడు. కాగా అతడు అలాగూ చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల నుండి విడిపించాడు. అయితే సమాజం కొరకు యెహోవా ఏర్పరుచుకున్న చోటు నుండి బలిపీఠం కొరకు కట్టెలు నరుకు వారు కాదు, నీళ్లు చేదు వారు కాదు. యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు అలాగున్నారండి.
అంటే గిబియోనీయులు ఏమైపోయారు? ఇశ్రాయేలీయులకి దాసులు అయిపోయారు. కట్టెలు కొట్టువారు గాను నీళ్లు చేదువారు గాను చేస్తున్నాడు. అంటే ఎలా అయిపోయారు? పనులు అయిపోయారు. అంతేనా? ఇప్పుడు ఈ వచనం రోమీయులకు రాసిన పత్రికలో చెబుతూ, ఎవరైతే మీరు దేనికి దోషులుగా ఉంటారో దానికి, అది పాపముకు దాసులుగా ఉన్నారనుకోండి, పాపానికి దోషులు అయిపోతారు. దేవునికి దోషులుగా ఉన్నారనుకోండి, దేవునికి దోషులు అయిపోతారు. నిజంగా వాళ్ళు బ్రతికారు కదండి, దోషులు అయ్యగలరు, బ్రతికారు. దోషులు కాకపోతే ఏమవుతురు? ఎవరికైతే దోషులు అయ్యారో, ఎవరైతే జయిస్తున్నారో వారికి దోషులు అయ్యారు. ఇప్పుడు ఇది ఆత్మీయ కోణం. మనం దేనికి దాసులు అయిపోయాము? అసలు మనం ఏమైనా దేనికైనా దాసులు అయ్యాము? మన మీద ఎవరైనా దాడి చేస్తారు? జాగ్రత్తగా ఆలోచించండి. మనం దేనికైనా దోషులుగా ఉన్నామా? దేనికైనా దోషులుగా ఉన్నామా? చెప్పలేము. దేనికి దోషులు ఏమైనా చెప్తాం కదా. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. జాగ్రత్తగా చదువు. పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, పాపము చేయువాడు ఎవరికి దోషుడంట? అంటే అక్కడ ఎవరికి దోషులయ్యారో? దోషులైన వారిని వాళ్ళు రక్షించారు. ఒక 5 రాజులు యుద్ధానికి వచ్చేసరి ఎప్పుడైతే వీళ్ళకి దోషులుగా మారిపోయారో, వాళ్ళతో స్నేహం చేశారో ఇశ్రాయేలుతో, అప్పుడు ఇశ్రాయేలీల పక్షాన ఉన్న వారి కోసం యుద్ధానికి ఎవరు వచ్చారు? యెరూషలేము రాజుతో కలిపి 5 రాజులు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు మన మీద, ఇప్పుడు శరీరంగా బ్రతుకుతున్నాం, ఆత్మలుగా ఉన్నాం, సంఘంలో ఉంటున్నాం. ఈ బుద్ధి, ఈ మాటలో మనకే బుద్ధి నేర్పుతాయి అని అడిగితే, శరీరంగా ఉన్న మనం కూడా దోషులుగా ఉన్నామంటున్నాడు పౌలు గారు. పౌలు గారు చెప్తూ, మీరు కూడా కొందరికి దోషులుగా ఉన్నారు అంటున్నాడు. మిమ్మల్ని కూడా కొంతమంది జయిస్తున్నారు అంటున్నాడు. మనల్ని ఎవరు జయిస్తారో? యుద్ధం ఏం జరుగుతుందా? ఇశ్రాయేలును పాలస్తీనా కదా యుద్ధం జరిగింది. మనకి ఏం యుద్ధాలు జరగట్లేదు కదా. కొన్ని మన ఇంట్లో యుద్ధాలు జరుగుతున్నాయా? అది కూడా కష్టమే. ఎక్కడ యుద్ధాలు జరగవు మన ఇంట్లో. కొట్టుకోవడాలు తక్కువ, తిట్టుకోవడాలు ఉంటాయి కానీ కొట్టుకోవడాలు జరగవు. చూడండి ఇక్కడ మరి ఈ మాట ఎందుకు అంటున్నాడు? మనం ఏ బందీలుగా ఉన్నాం? మన దగ్గర ఉన్నది ఏంటి? మనం ఆత్మగా ఉన్నాం. ఆత్మ దేన్ని ధరించుకుంది? శరీరాన్ని ధరించుకుంది. అయితే దేనికి బందీలుగా అనిపిస్తున్నాం మనం? ఈ శరీరాన్ని. అందుకనే శరీరమునకు లోనైన ఇట్టి పాపము నుండి, అంటే ఈ శరీరం ఏ కోరుతుంది? లోకంలోనంతా కోరుతుంది. ఈ దేవుడిచ్చిన ఆత్మ ఏం కోరుతుంది? దేవుడిని. ఏం జరుగుతుంది ఇక్కడ? పోరాటం, యుద్ధం జరుగుతుంది. ఇంకా విషయం చెప్పిన 5 రాజులు అక్కడ యుద్ధానికి వెళ్ళారా? మన దగ్గర కూడా 5 రాజులు ఉన్నారు. మనల్ని పడేయడానికి 5 రాజులు ఉన్నారు మన దగ్గర. ఏ రాజులు పేర్లు చెప్పండి, తెలిసే మీకు ఏమన్నా? చెప్తాను, రాసుకోండి. కన్ను ఒక రాజు, ముక్కు ఒక రాజు, నోరు ఒక రాజు, చెవి ఒక రాజు, స్పర్శ ఒక రాజు. ఎంతమంది అయ్యారు? వచ్చారా? ఈ రాజులు ఎవరిని పరిపాలిస్తున్నారు? ఇప్పుడు ఎవరి మీద దాడికి వస్తున్నారు? అర్థమవుతుందా? పాపము చేయడానికి మనల్ని నడిపిస్తేస్తున్నారు దాడి. ఇంకా చూడు, తప్పేం లేదు. ఏమో తప్పేముంది? అంతేనా? కంటి రోజున ముక్కు, బా ఏం మంచి వాసన, మనం అక్కడికి వెళ్ళి తినాలి. నోరు తింటది, అంతేకాకుండా అంతకంటే ఎక్కువ నోటితో చంపేసే మాటలు మాట్లాడేస్తారు. అంత పాపములకు దాసులు అయిపోయే రాజులు మన దగ్గర మనల్ని నడిపిస్తున్నారు. అర్థమవుతుందా? పోరాటం జరుగుతుంది. అక్కడేమో పోరాటంలో ఇశ్రాయేలు సహాయం వలన గెలిచేశారు గిబియోనీయులు. ఇప్పుడు అదే గిబియోను యుద్ధం అలాంటిదే మన ఆత్మీయుతులో కూడా జరుగుతుంది. ఒక 5 రాజులు మనం పట్టుకుని నడిపిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఏంటా దేవుడి సన్నిధానికి వెళ్తావా? ఏం అవసరం లేదు. ఈ వారం వెళ్ళకపోతే ఏమన్నా నష్టమా?
ఏమన్నా ఆత్మీయ జీవితంలో రక్షణ దగ్గరికి వెళ్ళిపోతావా? అప్పుడైనా వెళ్ళిపోతావు రక్షణ దగ్గరికి. ఈ కబూర్లు ఉన్నాయి చేయాల్సింది నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ తెలిసిన వారు, నీ బంధువుల్లో. ఆపేత్తమేనా? పోరాటమేనా? యుద్ధమేనా? కొంతమంది అంటుంటారు, కొంతమంది మాటలు, నిన్ను భరించలేకపోతున్నాను రా. అసలు నిన్ను భరించడానికి దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే ఇప్పటికీ దేవుడి దగ్గర రాకపోతే ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కంటితో. వద్దు వద్దని దేవుడు ఆత్మ నడిపిస్తుంటే, నన్ను రక్షణ పొందని చెప్తుంటే ఏం అవసరం లేదు. ఈ కంటితో ఇంకెది చూడాలి, ఈ నోటితో ఇంకెంత మాట్లాడాలి. రక్షణ పొందాం, దేవుడి దగ్గరికి వచ్చాం, అయినా కూడా ఏంటి ఇంకా ఏ పోరాటం చూసారా? చెవిలోంచి అబ్బా ఎలాంటి మాటలు వింటాం, దేవుడు వాక్యం నేను మార్చే అంత మాటదేనండి, అంత మాటదేనా అంతేనా? దేవుని వాక్యం వినడానికి అంటే మీకు ఏం అర్థం కాలేదు? నీలో జరుగుతున్న యుద్ధం అర్థం కావట్లేదు, నీ మీద జరుగుతున్న దారి అర్థం కావట్లేదు. ఆ రోజు వాళ్ళకైతే ఇశ్రాయేలు సహాయం చేశారు, మరి నీకు సహాయం చేయబడుతున్నారా లేదా? వాళ్ళు అడిగారు, అయ్యా ఇగో వీళ్ళందరూ నా మీద యుద్ధానికి వచ్చేస్తున్నారు, ఈ రోజులందరూ దయచేసి నన్ను కాపాడు, మమ్మల్ని కాపాడండి అని ఇశ్రాయేలు బతిమాలితే ఇశ్రాయేలు అందరూ యూదులందరూ బయలుదేరారంట. నిజంగా నువ్వు అడిగితే నీ తరపున నిలబడడానికి ఎవరున్నారు? ఆయన పక్షాన్ని యోధులు ఎవరున్నారు చెప్పాలి. నిజంగా నేను కాపాడాలంటే దేవుడు యోధులు కావాలా దేవుడికి? అసలు దేవుడికి మించిన వాడు ఎవరున్నారా? ఎంత వారినైనా మట్టి కనిపించగలిగిన వాడు, కానీ నువ్వు అడగలేదు. అడుగుతున్నామా నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇదిగో ఈ 5 విషయాలు నేను నష్టపోతున్నాను, పడిపోతున్నాను. నీ ఆత్మీయంగా నీ దగ్గర అవడంలో పడిపోతున్నానయ్యా. ఏదైనా మీటింగ్ ఉంది, లేకపోతే వాక్యం ఉంది, లేకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే తపన ఉంటుంది, కానీ ఈ 5 ఉన్నాయి కదా, వీటికి ఆ టైంకి వాక్యం గుడి ఏదో చదువుకోండి, పక్క పెట్టే ఇంకా. లేకపోతే వాక్యం నేర్చుకునే టైం వచ్చిందనుకోండి, ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి మళ్ళీ. అంటే ఈ డిస్టర్బెన్స్ ఏంటి? యుద్ధం. నువ్వు దేనిలో గెలుస్తున్నావు చూసారా? చూడండి, ఒక మాట చూడండి. యోహాను రాసిన వార్త చదివి రోమన్ రాసిన పత్రిక, అదే పౌలు గారు మాట్లాడతారు. 7వ అధ్యాయం 24వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. పౌలు గారికి బాగా తెలుసండి, ఆయన మీద యుద్ధం జరుగుతుందని, సంఘాల మీద యుద్ధం జరుగుతుందని. అందుకే ఆయన మాట్లాడుతూ 24వ వచనం, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు. చూసారా? అయ్యో నేనంత బాధపడిపోతున్నాను, అయ్యో నేనంత పాపంలో పడిపోతున్నాను, అయ్యో నా జీవితం ఇలా పాడైపోతుంది, నేను ఇలాగా ఆపలేకపోతున్నాను, నా మాటలో వ్యర్థంగా మాట్లాడేస్తున్నాను, అయ్యో నేను వ్యర్థ చూపులు చూసేస్తున్నాను, అయ్యో నా హృదయం తప్పుగా ఆలోచించేస్తున్నాను అని ఎప్పుడైనా దేవా నాకు సహాయం చేయాలి అడుగుమా? చూడండి, అడిగారు తిరుగుతున్నా. దేవా ఎంత గర్తిస్తున్నావు, నీ వాక్యంతో నేర్పిస్తున్నావు, నేను రాలేకపోతున్నాను దేవుని శరీరం దగ్గరికి అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇక్కడ జరిగేదేంటి? అక్కడ శారీరకంగా కనబడింది భౌతికంగా యుద్ధం, ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతుంది యుద్ధం. ఈ పోరాటం ఎవరికి తెలుసా? సాతానికి దేవునికి మధ్య. అసలు నువ్వు దేని తరపు ఉన్నావు? ఎవరి తరపు వెళ్తున్నావు? ఏ వైపు ఉన్నావు? గమనించుకోండి మన ఆత్మీయ జీవితాన్ని. అందుకే పౌలు గారు ఇవన్నీ ఎరిగే, ఇట్టి శరీరం అంటే ఈ శరీరం దేనికి లోడైపోతే ఈజీగా పాపానికి ఎవడు వినిపిస్తాడు అని అడుగుతున్నాడు. అదే 18వ వచనంలో కూడా ఒక మాట ఉందో చూడండి. అదే 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట. ఇది కదా 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నా కలుగుతున్నది గాని. చూసారా? ఒక భక్తుడు తన ఆత్మీయ జీవితంలో మన యొక్క స్థితిని నేర్పించేస్తున్నాడు.
ఒక యుద్ధం నుంచి ఎక్కడో యుద్ధంకి వెళ్ళడం ఏంటి, ఆ యుద్ధం మీద 5 రోజులు రావడం ఏంటి, ఆ 5 రోజులు మనకే నేర్పిస్తున్నారని ఆలోచిస్తే చూసారా, ఆత్మీయ కోణంలో ప్రతిదానికి బుద్ధి కలడని చెప్తాడు. ఇప్పుడు మనం ఎవరు తరుపుకున్నాం, ఏ పోరాటం చేస్తున్నాం? అర్థమవుతుందా? పోరాటమేనా? ప్రయాణం అన్నాడు, పోరాటం అన్నాడు దేవుడు. ఎన్ని విషయాలు చెప్పొచ్చాడు తెలుసా? ఈ జీవిత భక్తి జీవితాన్ని కష్టతరం అండి, కష్టతరమే. కానీ కష్టమైనది ఎవరు ఇష్టంగా చేయగలరు? కష్టానికి ఎవరు సహాయం చేయగలరు? దేవుడు. మరి ఆయన్ని ఆశ్రయించని వారిని ఎలా లోపల సాగుతుంది? అడగనిదే. మరి మన ప్రార్థన చేయింది అడగకుండా, నాకు సహాయం చేయదని అడగకుండా దేవుడు ఎలాగ నీకు పాపం నుంచి తప్పించేస్తాడు, నువ్వు చేసే మాటల నుంచి తప్పించేస్తాడు, నువ్వు చూసే చూపుని తప్పించేస్తాడు? అడగల? ఎంత పోరాటం జరుగుతుందో చూసారా? ఈ పోరాటంలో ఓడిపోదాం, మనం అడిగి వెళ్ళిపోతాం. వాళ్ళకి గెలిచారనుకోండి, వేలం కన్ను గెలిచిందనుకోండి చూసేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకం. నోరు గెలిచింది అనుకోండి, చూడండి ఆవిడతో వెళ్ళలేము. ఎందుకని? ఏం గెలుస్తుంది ఆవిడలో? ప్రేమ గెలట్లా, నోరు గెలుస్తుంది. ఆమె నోరు గెలిచింది అనుకోండి, ఏమి గెలదు? ఆమెలో ఉన్న ఆత్మ గెలదు. అర్థమవుతుందా? అంటే గెలుపు ఓటములు ఒకప్పుడు రాజ్యాల గురించి జరుగుతున్నాయి, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి గురించి జరుగుతుంది. మరి ఈ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలంటే నీకు ఒక సహాయం కావాలి, అడగాలి. అడిగితే దేవుడే నీకు సహాయం చేయగలరు. ఇప్పుడు అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఈ శరీరంతో చేసే కార్యాల గురించి చెబుతూ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక ఆ 5 రోజులతో సమానంగా ఉన్న కార్యాలు మన శరీరంలో ఏమున్నాయో చెప్తున్నాడు దేవుడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, చూడండి రాజుల 5 చెప్తారు: జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయినా ఎన్నొచ్చినాయి? 5 వచ్చేసింది. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? లోకంలో ఉన్న మనుషులందరిలో ఉంటాయి. ఈ రాజులు ఒక ఆయన అంటాడు, వాడు దేనికి బానిస అయిపోడరా అంటే మందుకి. ఒక ఆయన దేనికి బానిస అయిపోడరా అంటే డబ్బుకి. ఒక ఆయన దేనికి బానిస అయిపోడరా అంటే ఒక స్త్రీకి లేకపోతే పురుషునికి. అంటే బానిసలుగా బ్రతుకుతున్నారు, ఎవరిని గెలవట్లేదు. ఈ శరీర కార్యాలని గెలవలేకపోతున్నారు. కానీ ఆ రోజు 5 రాజులు గెలిచారు. ఎవరో? గిబియోనీయులు. ఈరోజు మనం గెలవాలండి, మన ఆత్మీయతతో మనం గెలవాలి. మరి గిబియోనుకి సహాయం చేసింది ఎవరు? ఇశ్రాయేలు. మరి ఇప్పుడు మన ఆత్మీయతలో సహాయం చేయవలసింది ఎవరో? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి, లాస్ట్ నుంచి చూద్దాం. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి పోరాడుతున్నారు. యుద్ధం ఆత్మకు విరోధముగా పోరాడతాయి. ఏం పోరాడతాయి? శరీరాశలు. ఈ శరీరాశలు మనల్ని గెలిచేస్తున్నాయి. అర్థమవుతుందా? గమనించుకోండి, మీ ఆత్మీయ జీవితాన్ని గమనించుకోండి. ఎవరైనా దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళమనుకోండి, ఎందుకురా పర్వాలేదు మానే అన్నామనుకోండి, దేనికి గెలిచేస్తున్నట్టు? ఎవరో వ్యక్తి మాట, దేవుని మాట వినడానికి వెళ్దాం అనుకునే నీ ఆత్మకు ఎక్కడ నాపెత్తనం? ఇంకా రక్షణ పొందాలి, రక్షణ పొందేద్దాం ఇంకా అనుకున్నాం. ఏదో విషయంలో మనకి లోపల ఉన్న విషయాన్ని మన మైండ్లో తెచ్చుకుని ఇంకా వద్దు రక్షణ. ఏం వినేస్తున్నాం మనం? పోరాటంలో మనం ఏమవుతున్నాం? ఓడిపోతాం.
ఓడిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ఆత్మీయ స్థితిలో ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయిన వారు రాజుల పరిస్థితి ఏమైంది? అక్కడ చనిపోయారండి, ఉరివేయబడ్డారండి. చాలా ఆ రోజులో రాజును గురేయటం అనేది చిన్న విషయం కాదు తెలుసా. చాలా ఇంకా ఆ రాజ్యం ఇంకెందుకు పనికిరాదని చెప్పడం. రాజు ఎంతటో ఊరు తీశారంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని అనుకున్నారు. అర్థమవుతుందా? ఎవరు దొంగలో లేకపోతే అన్యాయం చేసిన వాళ్ళనో తప్పు చేసిన వాళ్ళనో చేసేవారు ఊర్లు. మరి ఇక్కడ రాజులే ఊరు వేయబడ్డారంట. ఊరు తీయబట్టం అనేది చాలా నీచమైన పరిస్థితి. ఊరు తీయబట్టం ఒక రాజ్యంలో, అది రాజులు చేయబడ్డారు. అంటే ఈరోజు మన ఆత్మీయ స్థితి కూడా ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఓడిపోయామనుకోండి, సహాయం చేసేవాడు పక్కన ఉన్నాడు కానీ మనం సహాయం కోరం. సహాయం చేసే దేవుడు మనం తోడే ఉన్నాడు చెప్తున్నాడు, వాక్యం అడగం. కానీ మనం వెళ్ళిపోతుంటాం. ఏం పర్వాలేదు, ఏం తెలియదు. మన ఆత్మీయ జీవితంలో జరుగుతున్న పోరాటం అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని విధేయురాలుగా బ్రతకలేకపోతున్నావు కాబట్టి. చూడండి, ఈరోజు ఇంకా గెలవలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? నీకు సహాయం చేసేవాడు ఉన్నా నువ్వు అడగట్లేదు. చదవండి ఆ మాట, చదవండి మళ్ళీ ఆ మాట ఒకసారి. 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి మీరు యాత్రికులు అంటున్నాడు. యాత్రికులు పరదేశులు అంటున్నాడు. మనకు తెలిసే విషయం, మనం చచ్చిపోతామని తెలిసే తెలియదా మనందరికీ? అమ్మా మీకు అందరికీ తెలుసండి, నాకు తెలుసండి, గుర్తుంది, నాకు గుర్తొచ్చింది, గుర్తుంది. చనిపోతామని తెలుసా? మనకి తెలుసు. అయితే మనం ఈ లోకంలో ఉండిపోతామా? ఉండనప్పుడు దేన్ని జయించలేకపోతున్నాం మనం? పాపాన్ని జయించి. ఒకవేళ పాపాన్ని జయించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. తెలుసా మనకి? చనిపోతామని తెలుసు. చచ్చిపోతామని తెలిసినా కూడా మనం ఏం చేయట్లేదు, ఎవరికి దోషలు అవ్వట్లేదు. ఇప్పటికీ దేవుడు వాళ్ళేమో భయపడిపోయి దోషలు అయిపోయారు. ఎందుకు? నేను గెలవలేమో, అంతేనా? దోషలైపోయి ఇశ్రాయేలీయులకి మేము గెలవలేమే మిమ్మల్ని, కానీ మమ్మల్ని కాపాడండి అందు. మనం లేదు. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ బ్రతుకులో ఈ శరీరాన్ని కాపాడుకుని మనం బ్రతకలేము లోకంలో, మనకు తెలుసు. కానీ విజయాలు అవ్వట్లేదు. ఎవరికి బెండ్ అవ్వట్లేదు? ఎవరికి? దేవుడికి బెండ్ అవ్వట్లేదు, కానీ లోకానికి మాత్రం ఏదో టైంలో పడిపోతుంది. ఎవరిని గెలిపించేయాలనుకుంటున్నాం మనం? శరీరాన్ని, ఈ లోకాశలు. మరి ఈ లోకాశలు గెలిచినాయి అనుకోండి, మనలో దేవుడు గెలడం, దేవుడు సహాయం చేయడు. దేవుడు మనల్ని గెలిపించకపోతే ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అందుకే చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాదా? మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తునందు జీవముచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను. అర్థమైందా? మనకు సాయం చేయవలసింది ఎవరో? యేసుక్రీస్తు వారు, అవునా? పరిశుద్ధాత్ముడు. అడుగుతున్నామా? నాకు సాయం చేయాలి, పోరాటంలో పోరాడలేకపోతున్నాను. అడుగుతున్నామా? అడగం. అర్థమైందండి? ఆ 5 రాజుని వాళ్ళు జయించారు, గిబేలీయులు. ఈ 5 శరీరాశల్లో పట్టి పీడిస్తున్న ఈ మనిషి జీవితంలో ఆత్మను గెలిపించగలకపోతున్నాం. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. దేవుడు అడిగితే సాయం చేస్తాడు. ఎదిగగలుగుతాడు. పాప నుంచి ఎవరు విడిపించును? యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమముల పాప నియమముల నుండి నన్ను విడిపించను. ఎవరు విడిపిస్తారంటే నిన్ను? ఈ శరీర క్రియలు ఇచ్చి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ 5 రాజులు వాళ్ళు విడిపించరా వారికి ఇశ్రాయేలు ఉన్నారు. ఈ రోజు మన ఈ 5 క్రియల నుంచి, లేకపోతే ఈ శరీరాశ నుంచి మనం విడుదల చేయడానికి దేవుడు మనకి తోడై ఉన్నాడు. అడగాలి, ఆయన బ్రతిమాలుకోవాలి. అస్సలు మనం అవి అడగం. తప్పు లేదనుకుని వెళ్ళిపోతాం. తప్పు లేదు ఈ విషయంలో, నాదైతే తప్పు కాదనుకుంటాం. నిజంగా గెలవాల్సిన చూపే స్థితి ఏదో తెలుసా? తను తాను తగ్గించుకునేవాడు. మరి గెలవాలనుకునే నువ్వు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మరి ఏం చేస్తాం? ఆ టైం వచ్చిందంటే ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? నా అంతటి మగవాడు కానీ నా అంతటి ఆడదు కానీ అంటామా? అనుకుంటామా? మరి ఏది గెలట్లేదు. అప్పుడే లోపలికి కూర్చుని నిజంగా టైంలో మోకాలు వేసుకుని ప్రార్థన స్థితి వస్తుందండి. నిజంగా ఆ రోజు ఆ స్థితి వచ్చిందంటే నువ్వు ఆటోమేటిక్గా ఏం జరిగినట్టు? నీలో గెలుపు వచ్చేసింది. నువ్వు రాజు లాంటి వాడు. ఇంకా అర్థమైందా? ఎప్పుడైతే అలాంటి స్థితిలో నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళగలుగుతావో గెలుపు వచ్చేది. ఎప్పుడైతే పాపం చేయడానికి ముందు వెళ్తున్నామో వెంటనే ప్రార్థన చేసుకుని దాన్ని ఆపుకోగలిగితే నువ్వేం చేస్తున్నట్టు? గెలిచేస్తున్నట్టు. నీకు సహాయం ఎవరు చేస్తున్నారు? కానీ ఆత్మీయ సంబంధులైన మనం అందరం కూడా ఇలా గెలవడానికి మనకు సహాయము దేవుడు అందిస్తాడు. మనం అడగాలి. ఇప్పుడు అర్థమైందా బుద్ధి అంటే ఏంటో? వచ్చిందా మనకే? ఆ 5 రోజులు ఈ 5 విషయాలు మనకి ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? అంటే బోధకులకు నిమిత్తము రాయబడి అంటే అర్థం అది. ఆ రాజ్యాలు ఎందుకు, ఆ కొట్లాట్లు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, మనకెందుకు అసలు? మనకు చెప్పడం ఎందుకు అసలు? ఇలా చదివితే మీకు మామూలుగా చదివేవారికి అర్థం అవుతుందా? మరి ఈ ఆత్మీయ కోణంలో దేవుడు చెప్తున్నప్పుడు ఎంత అర్థమైంది మీకు? ఎంత అర్థం ఇస్తుంది ఈ విషయం మనకి? ఎవరికి కూడా దేవుడు తోడై ఉంటే దేవుడికి బాండ్ అయిపోయినాడు ఎప్పుడు. ఇంకా వాళ్ళు దోషులుగా ఉన్నారు. ఎవరో గిబేలీలు ఇశ్రాయేలు దోషులుగా ఉంటారంట, కానీ మనల్ని అలా ఉంచాలన్న దేవుడు. రాజులను యాజకులుగా ఉంచాలన్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహం అన్నాడు. ఆయనతో కలిసిన వారికి కింద కూర్చోబెడతారన్నా, పక్కన కూర్చోబెడతారన్నాడు. నాతో పాటు సింహాసనంలో కూర్చుండేది ఎవరయ్యా? ఎప్పుడు కూర్చుంటారో శరీరాసులు గెలిస్తే. అవి గెలలేకపోతున్నామే. అవునా? నాతో కూర్చోని ఎవరు అడుగుతుంటే మనం ఏమన్నా అదబ్బా కుర్చీలు అక్కడ సరిలేవు, అయితే ఆ కుర్చీలు లేవు ఈ దేశం ఇండియాలో, లేకపోతే మన భూమి మీద ఇంకో మా ఇంట్లో నెంబర్ ఆఫ్ కుర్చీలు ఉన్నాయి, ఇట్లో కూర్చుంటే అక్కడికి ఎందుకంటే పోమంటాము. అలా అయిపోయింది. చూసారా? ఆత్మీయ స్థితి కోణంలో మనం నేర్చుకోగలిగితే దేవుడు ఎన్ని విషయాలు నేర్పిస్తున్నాడో. ఇలా బుద్ధి నేర్పడానికి దేవుడు రాయి చూచాడంటే ఇప్పటికీ ఇలా ప్రతి విషయాన్ని కొన్ని చరిత్ర చెప్తాయి. ఇది జరిగిన విషయమేనా కదా చెప్పాలి. ఈ విషయం జరిగినదా కదా? జరిగినది. ఇక్కడే కాదండి, మనం చరిత్రలోకి వెళ్ళి చరిత్ర గ్రంథంలో ఎదిగినా ఈ రోజు పరిపాలించిన వాళ్ళ స్థితులు అన్నీ తెలుస్తాయి. అర్థమవుతుందా? ఇప్పటికీ కొన్ని రాత ప్రతులు అలా ఉన్నాయంట. ఆయా కాలాల్లో ఆ రాజులు ఎలా పరిపాలించారో అవన్నీ రాసి పెట్టి ఉంచారు. అవి చదివితే మనకు ఒకవేళ అమ్మో నిజమై ఉండొచ్చు అనుకుంటాం. అది ఎందుకు? నీకు అందుకనే ప్రపంచాన్ని శాసించి నిలబెట్టి నడిపించగలిగి ఈ వ్యక్తికి మార్పులు తెచ్చే గొప్ప గ్రంథంలో ఇవన్నీ నిమిలికృతమై నీకు అవసరమో ఏం రాయించారు. అంతేనా? ఇంకా ఎన్నో ఉన్న విషయాలు ప్రపంచంలో చరిత్రలో అవన్నీ మనకు అవసరమా? అవసరం ఈ ఉండే సరిపోతున్నాను, వీటిని బట్టి నేర్చుకుంటే సరిపోద్ది. అందుకే ఇవి రాయించాడు. బుద్ధి కలుగుతుందా మనకి? నేర్చుకుంటున్నామా? తెలుసుకుంటున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నామా లేదని. నేర్చుకుంటున్నాం, పోనీ పాటిస్తున్నామా లేదనేది ముఖ్యం. దయచేసి ఆలోచిద్దాం. మన ఆత్మీయ స్థితిలో పతనం చేయడానికి, పడవేయడానికి సాతాను అనే వ్యక్తి ఒక 5 రాజుల్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు. అక్కడ యెరూషలేము రాజు అప్పుడు వచ్చాడు. ఇప్పుడు సాతాను 5 రాజులు పెట్టుకుని వస్తున్నాడు మన మీదకి.
ఉన్నారు, ఎక్కడో లేరు వాళ్ళు, మన దగ్గరే ఉన్నారు. వస్తున్నారంటే పలానా టైంకి వస్తారేమో ఎదురు చూద్దాం అని అనుకోవచ్చు. అవి ఎక్కడో లేరు, మన దగ్గరే ఉన్నారు. కానీ సమయానుకూలంగా వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళని కట్టడి చేసి నిలబెట్టగలిగి సహాయం చేసేది నీకు, నిన్ను నిలబెట్టక నీ ఆత్మను బ్రతికించగలిగేది ఎవరో? దేవుడు. అర్థమైందా? ఆ దేవుడిని ఆశ్రయించాలి మనం, అడగాలి, బ్రతిమాల పనికి సహాయం చేసి నిన్ను నిలబెట్టగలరు. ఇదండి బుద్ధి కలిగే విషయం అంటే. తెలిసిందా? అర్థమైందా? ఇలాంటి విషయాలు బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. నేర్చుకుందాం, తెలుసుకుందాం, బ్రతుకుదాం, దేవుల్లో నిలబడదాం, ఆయన సహాయాన్ని కోరి స్థిరులుగా ఈ విశ్వాస జీవితంలో కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకున్నాం, చిన్న మాట ముగించుకుందాం. మహోన్నతుల ప్రేమల తండ్రి, ఇంత విలువైన సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సదావకాశాన్ని బట్టి వందనాలు. లోకంలో గెలుపు ఓటంలో ఉంటున్నాయి నాయన. శరీరక సంబంధమైన జీవితాల్లో గెలుపు ఓటంలో కన్నా ఆత్మీయ జీవితంలో గెలుపు అనేది ప్రాముఖ్యమని, ఈ ఆత్మీయ జీవితంలో ఓటమి పాలైతే నరకానికి వెళ్ళిపోతామని నీ వాక్యం ద్వారా తెలియజేశారు. అలా మేము ఉండకుండా మీ వాక్యాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ మా ఆత్మలకు బుద్ధి కలిగే విధంగా మీరు రాయించిన ఈ గ్రంథంలో వచనాలను మేము తెలుసుకుంటూ పరిశీలిస్తూ మీరు బలముగా సాగిపోయే స్థితిని మా అందరికీ సంఘ బిడ్డలైన అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మీ సహాయాన్ని కోరుతూ మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఏదైనా విషయాలు మేము తప్పిపోయేటువంటి క్షమించమని ప్రార్థిస్తూ బ్రతిమాలుకుంటున్నాను. నేను సహాయం దయచేయండి, మమ్మల్ని నడిపించండి, లేవనెత్తండి, మీరే చేయబెట్టుకుని నడిపించండి. ఆయన పాపం వైపు కానీ, అపరాధం వైపు కానీ, నాశనం వైపు కానీ మా ఆత్మీయ జీవితాలు పడిపోకుండా, ఈ శరీరాన్ని లోపరుచుకోకుండా మీకు మాత్రమే విధేయులుగా జీవించడానికి మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం, బ్రతిమాలుకుంటున్నాం. మీరే నడిపించమని సహాయం తెచ్చండి. శ్రద్ధగా ఈ మాటలు మా హృదయాన్ని ఫలింపచేయమని మా రక్షకుడు మీ పీకు మరి క్రీస్తు వారు ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు నడిపించిన ప్రాధాయపడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.